ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రబీ కాలంలో రైతులకి సాగునీరు అందించాలి, ఇతర ప్రాంతాలకి తాగునీరు అందించాలంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలా పంపిణీ చేయాలి అనేటువంటి దాని మీద అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు పై అధికారులకి లేఖ రాశారు. శ్రీపాద ఎల్లంపల్లికి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించి దాని ద్వారా మళ్ళీ వాడుకోవచ్చు, వ్యవసాయ భూములకి సాగునీరు అందించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక బ్యారేజీలకు సంబంధించి భద్రతాపరమైనటువంటి లోపాలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఇటు ప్రాణహిత, గోదావరి నదుల అనుసంధానంగా కాళేశ్వరం వద్ద మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి అనేక సమస్యలకు మూలమని ఈ మధ్యకాలంలో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే అనేక ఫైళ్లు అనేక మంది సీజ్ చేశారు, అనేక మందిని విచారణ జరుపుతున్నారు. ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, రాజకీయ నాయకులను సైతం పైన కేసులు సైతం నమోదైనటువంటి విషయం మనకు విదితమే. ఈ క్రమంలో ఒక కొలిక్కి రాలేదు. ఇవన్నీ కూడా బ్యారేజ్లు ప్రధానంగా ఈ డ్యామ్ కుంగుబాటు కావడము, గేట్ల దగ్గర భద్రతా వైఫల్యాలు కనబడము, అది తట్టుకోలేదు అనేటువంటి కోణంలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ సైతం మొన్నటికి మొన్న ఖరీఫ్ సీజన్లో ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు కూడా నీటిని మళ్లించాలి, ఎత్తిపోయాలి, గేట్లు వదలాలి అనేటువంటి కోణంలో అధికారులు లేఖలు రాశారు. దీంతో మేడిగడ్డ వద్ద గేట్లు ఓపెన్ చేస్తే తద్వారా సుందిల్ల, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీరు కింది ప్రాంతానికి వస్తుంది. తద్వారా మనం నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు, సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేద్దామనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి వాదనలు ఏ మేరకు ఫలిస్తాయి, ఇది భద్రతా పరంగా పటిష్టంగా ఉంటుందా, ఏమన్నా దిగువ ప్రాంతాలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందా? ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇంకా ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఉన్నతాధికారులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం లేఖలు రాశారు. ఇంజనీరింగ్ చీఫ్ దీని మీద నిర్ణయం తీసుకోవాలి, అన్ని రకాల పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ సరిగా ఉందా, ఏది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందా అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకుంటే ఒకవైపు సాగునీరు, మరొక వైపు తాగునీరు అందించేందుకు మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలో ఆలోచనలు వస్తున్నాయి, అభిప్రాయాలు వస్తున్నాయి. దీని మీద ఒక క్లారిటీ రావాలి. అంటే డైలమా ఉంది ఇప్పటికీ. మరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేస్తారా లేదా అనేది డైలమా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సైతం 20.5 టీఎంసీల కెపాసిటీ ఉన్నది. దీని పరిసర ప్రాంతాల్లో ఆయకట్టు ప్రాంతం అంతా కూడా దాదాపు 150 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు రావాలంటే దీని నుంచి గేట్లు ఓపెన్ చేస్తే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే దీని యొక్క భద్రత ఏ విధంగా ఉంటుంది, తట్టుకుంటుందా లేదా అనేటువంటి కోణంలో మరొక వర్గం వాదనలు చేస్తుంది. వాదోపవాదాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో శాస్త్రీయంగా ఎంతవరకు పటిష్టంగా ఉంటుంది, గేట్లు తెరిస్తే ఈ ఉపయోగాలు ఏంటి, తెరవకుండే వచ్చేటువంటి నష్టాలు ఏంటి, మరి వృధాగా పోయేటువంటి నీటిని పర్టిక్యులర్గా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని అనేటువంటి కోణంలో ప్రచారం చేసుకున్నటువంటి తెలంగాణ సర్కార్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక వైఫల్యం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రతిపక్ష నేతలు అలాగే ఇతర తనిఖీలు చేసినటువంటి అధికారులు సైతం ఒక నిర్ధారణకు వచ్చారు. పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటివి సహజమని చెప్పి కొట్టిపాడేస్తున్నారు. ఇదన్నీ కట్ చేస్తే పర్టిక్యులర్గా మనకు రబీ సీజన్లో నీరు వస్తుందా రాదా అనే దాని మీద ఇంకా డైలమా వస్తుంది. ఈ ప్రాంత రైతులు తమ యొక్క పంట పొలాలు వరి నాట్లు వేద్దామా, ఇతర పంటలకి మల్లుదామా అనేటువంటి కోణంలో ఇంకా మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.